వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ న్యాచురోపతి డాక్టర్ అండి. ఆయనే ఎస్ఐ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు ఏం అడగబోతున్నారా అని అనుకుంటున్నారు కదా, సో దాని గురించి నేనైతే చెప్పేస్తున్నాను. ఏం లేదండి, చాలా మంది ఆడవాళ్ళల్లో 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బాడీలో. సో ఎందుకు వస్తుంది, ఏంటి, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? యా గుడ్ సార్, గత కొన్ని రోజుల్లో చూసుకుంటే సార్, చాలామంది లేడీస్ అంటున్నారు 40 ఇయర్స్ దాటిందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎలాంటి సమస్యలు వస్తాయి ఆడవాళ్ళలో? యా యాక్చువల్లీ దట్ ఈస్ ద పీక్ టైమ్ యాక్చువల్లీ టు గెట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లేడీస్. అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, జనరల్గా ప్రతి ఒక్కరికి ఈ మెన్సురల్ పీరియడ్ మనకు మంత్లీ వస్తూనే ఉంటాయి. సో నార్మలీ జనరలీ వీ గెట్ మెన్సురల్ పీరియడ్ ఎవ్రీ మంత్, ఓకే. బట్ డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ మనకు ఏమవుతుందంటే, లైక్ వన్స్ వీఆర్ కమింగ్ టు 40+, అంటే దట్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ దట్ ఈజ్ 45 to 55 ఈజ్ ద ఏజ్ గ్రూప్, ఓకే. బట్ 40+ అయ్యేసరికి కొంతమందికి వచ్చేస్తుంది. అంటే మేబీ 42లు కూడా రావచ్చు, 43లు కూడా రావచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ 45 అట్లా ఉంటుంది. సో నార్మల్గా ఆ మెన్సురల్ పీరియడ్ ఏమవుతుందంటే కంప్లీట్గా అక్కడ స్టాప్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఈ మెన్సురల్ పీరియడ్ స్టాప్ అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మల్టిపుల్ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది. మల్టిపుల్ సిమ్టమ్స్ ఇన్ ద సెన్స్ మెడ నొప్పి, ఓకే, అండ్ సమ్టైమ్స్ హెడేక్, అండ్ రాత్రి నిద్ర పట్టకపోవడం, అండ్ కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడం, ఓకే. అండ్ దాంతోపాటు వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ. ఎప్పుడైనా సరే ఆ ఏజ్కి వచ్చేసరికి ఈ మెనోపాజ్ పీరియడ్ వస్తే అక్కడ ఏమవుతుందంటే, లైక్ హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాస్టికలీ ఫాలో అవుతుంది. అది ఎందుకు అవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్ మనకు తగ్గిపోతుంది బాడీలో. ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గితే ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఈ 2 రకాల హార్మోన్ ద్వారా మన బాడీలో మ్యాక్సిమం చేంజెస్ వచ్చేస్తాయి. అండ్ సమ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ లైక్ దే విల్ గో టు ద డిప్రెషన్, యాక్చువల్లీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు అనమాట. సో లైక్ రకరకాల ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి. అండ్ గుండెలు దడ పెరిగిపోతాయి. గుండెలు దడ పెరిగిపోతే వాళ్ళకు ఆలోచన ఏమొస్తుందంటే, లైక్ మేబీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళకు భయం వచ్చేస్తాయి. ఆ భయం వల్ల వాళ్ళకు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్. అండ్ హెయిర్ ఫాల్, ఓకే, హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఆ భయం వల్ల వాళ్ళకు యాక్చువల్లీ దే విల్ గో టు డిప్రెషన్ ఓన్లీ. డిప్రెషన్, హెడేక్ వస్తూ ఉంటుంది. హెడేక్ వస్తూనే ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మేజర్ ప్రాబ్లం అక్కడ ఏముందంటే, లైక్ కొంతమందికి వాళ్ళకు ఎక్దమ్ కంప్లీట్గా చెమట పడిపోతుంది. ఇంకొకసారి ఎట్లా ఉంటుందంటే లోపల నుంచి వేడివేడిగా అనిపిస్తాయి అన్నమాట, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ వెరీ హైలీ సెన్సిటివ్. అంటే వాటర్ ఎక్కువ తీసుకోరు కొంతమంది, అలా కూడా మన బాడీలో హీట్ జనరేట్ ఎక్కువ ఉంటుందని. మీరు ఎంత వాటర్ తీసుకున్నా సరే, ఏది చేసినా సరే ఈ సిమ్టమ్స్ మీకు డెవలప్ అవుతుంది ఆ టైం, ఓకే. సో ఒక్కోసారి బాగా చెమట పడిపోయి ఎక్దమ్ కూల్ అయిపోతాయి బాడీ, ఒక్కోసారి చాలా వేడి ఎక్కిపోతాయి లోపల నుంచి, అజీ ఫ్యూర్ గెటింగ్ ఫీవర్ ఆ టైప్ అనిపిస్తాయి. అండ్ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. బీపీ 100 to 100% అక్కడ పెరిగిపోతుంది. సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ లో బీపీ, ఆ టైమ్ ఆ మెనోపాజ్ టైం వచ్చేసరికి మీకు బీపీ విల్ బికమ్ 180, 190 or 200+ అట్లా అయిపోతాయి అన్నమాట. సో బీపీ పెరగడం కానీ, లేకపోతే ఈ టెన్షన్ రావడం కానీ, ఈ డిప్రెషన్ రావడం కానీ, అండ్ నిద్ర పట్టకపోవడం కానీ, బ్యాక్ పెయిన్ రావడం కానీ, మోసల్స్ పెయిన్ రావడం కానీ, అండ్ కొంచెం దూరం నడిస్తే వాళ్ళకు ఆయాసం వచ్చేస్తాయి. చిరాకు పడుతూ ఉంటారు చాలా మంది. సపోజ్ యూస్ టు వాక్ ఫర్ 5 kilometers 10 kilometers ఇన్ ఎ డే, బట్ ఆ టైంలో ఈవెన్ 1 kilometer మీరు నడవాలంటే కూడా కష్టం అయిపోతాయి. 1 kilometer కూడా మీరు నడవలేదు. సరే, ఇలాంటి వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటుంటారు, అది కూడా నిజమంటారా? లేకపోతే పీసీఓడి డిపెండ్స్ ఆన్ పర్సన్ అంటారా? పర్టికులర్లీ ఈ పీరియడ్లో వస్తుందని కాదు, బట్ ఫైబ్రాయిడ్స్ డెవలప్ కావచ్చు, వాళ్ళకు ఫైబ్రాయిడ్స్ వచ్చేస్తాయి, ఓకేనా. అంటే ఆ ఫైబ్రాయిడ్స్ వచ్చేసరికి కూడా వాళ్ళకు ఎక్సెసివ్ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకు. సో నాన్ స్టాప్ బ్లీడింగ్ ఫర్ 15 days 1 month ఎట్లా ఉంటుంది. సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఏంటంటే బాడీ బాగా వీక్ అయిపోతాయి. సో వాళ్ళకు ఏ పని చేయబుద్ధి కాదు. అండ్ చిన్న చిన్న దానికి ఈ బ్లడ్ తగ్గడం వల్ల
వాళ్ళకు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఈ హిమోగ్లోబిన్ తగ్గితే బాడీలో అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కు మనకు సఫిషియంట్ బ్లడ్ సప్లై ఉండదు. ఎందుకంటే మన శరీరంలో ఓవరాల్గా తగ్గిపోయింది. సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం వల్ల అక్కడ సరిగా హిమోగ్లోబిన్ లేక అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు బ్రెయిన్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో చిన్న దాన్ని కూడా విదౌట్ ఎనీ రీజన్ వాళ్ళకు కోపం వచ్చేస్తాయి అన్నమాట. కోపం వచ్చేస్తే వాళ్ళ ప్రతి ఒక్కరికి విదౌట్ ఎనీ రీజన్ ఏ కారణం లేక కూడా వాళ్ళు తిడుతూ ఉంటారు. సో సపోజ్ లెట్ us say you are into a lady boss, you are working for a lady boss and she is into menopause. ఓకే, దట్ మీన్స్ మీరు బలి అయిపోయారు అక్కడ 100%. మీకు డైలీ విదౌట్ ఎనీ రీజన్ కూడా ఫైరింగ్ జరుగుతాయి అక్కడ. సో ఈ టైప్ ఇరిటేషన్ రాకుంటే ఉండాలి, ఈ టైప్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్ తగ్గుతాయి. అంటే ఇంకా చూసుకుంటే సార్ ఆహారం వల్ల కూడా ఏదైనా లోపం అంటారా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి? ఆహారం వల్ల కాదు, అస్సలు కాదు. దిస్ ఈజ్ ఇంజర్ల్ అండి, న్యాచురల్లీ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది డైలీ వర్కింగ్ స్టైల్ వల్ల సరిగా తినకపోవడము, కరెక్ట్ గా నిద్రపోకపోవడము, ఎక్సర్సైజ్ ఉండట్లేదు, ఇలాంటి వాటి వల్ల కూడా రావచ్చు కదా. అంటే గుండె సమస్యలు, డిప్రెషన్ అంటున్నారు కదా. అట్లా ఓన్లీ దాని వల్ల కాదు. దిస్ ఈజ్ ఇన్ జనరల్ హ్యాపెన్స్ టు ఆల్ ద లేడీస్, ఆల్ ద ఉమెన్. ఓకే, సో ప్రతి ఒక్కరికి జరుగుతాయి ఇది. ఓకే, ఇప్పుడు ఈవెన్ దో యువర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మీకు కూడా వస్తుంది అనమాట. సో ఇది రావాల్సింది తప్పదు. ఓకే, ఏజ్ వైజ్ ఇది అన్నీ వచ్చేస్తుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే స్కిన్ మనకు డల్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఉన్న స్కిన్ దట్ ఈస్ డ్యూ టు ద హైయర్ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్ యు ఆర్ గెటింగ్ దట్ గుడ్ స్కిన్. ఒకటి గుర్తుంచు, వెన్ యు ఆర్ కమింగ్ టు 40 ఏమవుతుంది, ఎనీబడి ఈస్ కమింగ్ టు మెనోపాజ్. ఓకే, అప్పుడు వాళ్ళకు స్కిన్ ఆటోమేటికల్ డల్ అయిపోతాయి. బికాజ్ అక్కడ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గడం వల్ల మన బాడీలో ప్రతి ఒక్క ఆహారం, మనం తిన్న ఆహారం 3 times మనం తింటున్నాం. ఈ 3 times తిన్నప్పుడు ఏమేమి మనం తింటున్నాం అది సరిగా అబ్జర్ప్షన్ ఉండదు అన్నమాట మన బాడీలో. సో ఆటోమేటికల్ ఏమవుతుందో అక్కడ అన్ని రకాల డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. కాల్షియం తగ్గిపోతుంది, మనకు బాడీలో కాల్షియం తగ్గిపోతుంది. అండ్ మనకు స్కిన్ కూడా డల్ అయిపోతుంది. అండ్ అదే టైంలో నార్మల్గా కొంతమందికి వ్యాజైనా కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనమాట. సో వ్యాజైనా డ్రై అయిపోయేసరికి అప్పుడు వాళ్ళ హస్బెండ్తో కలిసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, సివియర్ పెయిన్. బికాజ్ లూబ్రికేషన్ తగ్గిపోతుంది వ్యాజైనాలో 100%. అక్కడ ఏమవుతుంది, సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంకో తర్వాత వాళ్ళ ఎప్పుడైనా మళ్ళీ కలవడానికి వాళ్ళ ఇష్టపడరు. సో అప్పుడు నుంచి ఏమవుతుందంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ పాయింట్. అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అతి ముఖ్యమైన సిమ్టమ్స్ అక్కడ ఏంటంటే నిద్ర పట్టకపోవడం. హార్డ్లీ ఒక లేడీకి మెనోపాజ్ వచ్చిన తర్వాత మేబీ షీ విల్ గెట్ స్లీప్ ఓన్లీ ఫర్ 1 hour ఆర్ హార్డ్లీ 2 hours. హార్డ్లీ 2 hours దిల్ గెట్ స్లీప్. వాళ్ళకు నిద్ర పడద్దు అసలు. ఈవెన్ దో వాళ్ళ వెళ్ళి మంచం మీదకి వెళ్ళి పడుకున్నా సరే జస్ట్ దే విల్ క్లోజ్ దేర్ ఐస్, బట్ ఇంటర్నల్లీ వాళ్ళకు నిద్ర రాదు. ఓకే, అండ్ ఎంత మెడిసిన్ మీరు వాడినా, నిద్ర పట్టకపోవడానికి స్లీపింగ్ పిల్స్ మీరు వాడినా, లేకపోతే ఇంజెక్షన్ తీసుకున్నా, ఏది చేసినా సరే కూడా ఆ సిమ్టమ్స్ తగ్గదు, వస్తూనే ఉంటాయి ఆ టైప్ ప్రాబ్లమ్స్. అండ్ ఆ స్లీపింగ్ పిల్స్ వాడడం వల్ల వాళ్ళకు ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ అదే టైంలో సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు ఎ డాక్టర్, ఓకే, గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళారు, బికాజ్ యు ఆర్ గెటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ఒకేసారి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిందని మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దే విల్ ఆస్క్ యూ టు రిమూవ్ ద యూట్రస్. బికాజ్ దే విల్ టెల్ యూ దట్ ఓకే దిస్ చాక్లెట్ సిస్ట్ ఈజ్ డెవలప్డ్, లేకపోతే మీకు ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయింది అండ్ మీకు ఆల్రెడీ ఏజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఎందుకు ఇంకో పీరియడ్ రాకపోతేనే మంచిది. సో ఈ ఏజ్ వచ్చేసింది, పీరియడ్ కూడా మీకు ఆగిపోయింది కాబట్టి ఈ టైప్ ప్రాబ్లమ్స్ తీసుకోకుండా మీరు యూట్రస్ రిమూవల్ చేయండి అని చెప్తారు. సో బట్ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు మన బాడీలో ఏ ఆర్గాన్స్ రెండు ఉన్నాయి, దాని నుంచి ఒకటి మీరు తీసేస్తే పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. బట్ ఎలా కాకపోతే సపోజ్ విదౌట్ ఎనీ రీజన్, సపోజ్ యూ ఆర్ టెలింగ్ దట్ యూ షుడ్ రిమూవ్ ద యూట్రస్ అని మనం చెప్పేస్తే that is, in my opinion, it's not correct at all. Okay, so that is a major problem which is normally happening to all the ladies.
సో యూట్రస్ రిమూవల్ చేసేస్తారు, లేకపోతే ఏదో ఒక విధానంగా వాళ్ళకు మీకు ఎండోమెట్రియోసిస్ మీకు డెవలప్ అయిపోయింది, దట్ ఈస్ వై యు ఆర్ గెటింగ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి, సో తీసేస్తే అయిపోతుంది కదా అని వాళ్ళు చెప్తారు. బట్ ఓకే, దట్ ఈస్ దేర్ స్టడీస్, వాళ్ళ స్టడీస్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ నో, బట్ దెర్ ఆర్ సర్టన్ ట్రీట్మెంట్ ఇన్ మై క్లినిక్. ఆర్ ట్రీట్మెంట్ ఎవరైనా సరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు 100 to 100% ఈ టైప్ ప్రాబ్లమ్స్ రానే రాదు. అండ్ వాళ్ళకు ఎవరెవరికి సని ఈ టైప్ స్కిన్ అన్ని డల్ అయిపోయింది, ఆ స్కిన్ ట్యూన్ మళ్ళీ మారుతాయి అక్కడ నా మెడిసిన్స్ వాడడం మొదలు పెడితే. ఓకే, సో స్కిన్ ట్యూన్ మారుతాయి, వాళ్ళకు అగైన్ మళ్ళీ పాత స్కిన్ వాళ్ళకు వచ్చేస్తాయి, వాళ్ళకు సరిగా నిద్ర పడతాయి, వాళ్ళకు ఎక్సెసివ్ ఎప్పుడైనా సరే ఈ దడ, నేను చెప్పాను కదా ఎక్కువగా దడ వచ్చినప్పుడు ఆ ఎక్కువగా ఉన్న దడ కూడా అది తగ్గిపోతుంది ఆటోమేటికలీ అదే మెడిసిన్ ద్వారా. ఓకే, సో ఐ గివ్ ఓన్లీ 2 or 3 మెడిసిన్స్, దట్స్ ఆల్. ఈ 2-3 మెడిసిన్స్ ద్వారా వాళ్ళకు పూర్తిగా ఈ సిమ్టమ్స్ మొత్తం కవరప్ అవుతుంది, వాళ్ళకు సరిగా నిద్ర పడతాయి, దడ ఆగిపోతుంది, వాళ్ళకు బాగానే ఉంటుంది, డిప్రెషన్ ఎస్, అండ్ నిద్ర కూడా సరిగా పడతాయి వాళ్ళకి, నొప్పి ఎక్కడ ఉండవు. నార్మల్గా మనకు జనరల్గా ఈ జాయింట్ పెయిన్స్ కానీ మసల్స్ పెయిన్ కానీ ఇది అన్నీ డెవలప్ అవుతుంది అదే టైంలో, సివియర్ మసల్స్ పెయిన్, అండ్ దట్ కెనాట్ బి క్యూర్డ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ మీరు తీసుకున్నా సరే కూడా మీకు నొప్పి తగ్గదు. సో ఎలాంటి ప్లేస్లో మాత్రం మై మెడిసిన్ వర్క్స్. ఓకే, సో దిస్ వండర్ఫుల్ మెడిసిన్ యాక్చువల్లీ. నా ఉద్దేశం ఏంటంటే ఈ టైపు ప్రాబ్లమ్స్ డెవలప్ అయితే మీరు వరి అవడం అసలు అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మీకు ఎన్ని రోజుల నుంచి పీరియడ్స్ రావట్లేదు. ఇప్పుడు సంథింగ్ లైక్ 1 month, 2 months రాలేదు, 3 months రాలేదు, అండ్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ కంటిన్యూస్లీ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టాప్ ఫర్ 1 year వరకు మీకు రాలేదంటే దెన్ యూ షుడ్ డౌట్ అబౌట్ దిస్, దెన్ మెనోపాజ్ వచ్చిందని మీరు అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు యూ కెన్ గో ఫర్ ఎ టెస్ట్ ఆల్సో. దర్ ఇస్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్ దట్ ఈస్ కాల్ సీరమ్ FSH అని అంటారు. ఆ టెస్ట్ మీరు చేశారంటే మీకు తెలిసిపోతుంది అక్కడ వెదర్ యు ఆర్ కమింగ్ అండర్ మెనోపాజ్ ఆర్ నాట్. సో ఈ టెస్ట్లు మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ యూజింగ్ మై మెడిసిన్ దెన్ ఈ ప్రతి దానిలో మీకు మార్పు వచ్చేస్తాయి అన్నమాట. బాగా నిద్ర పడతాయి, స్కిన్ టోన్ మారిపోతాయి మీకు, అండ్ దడ తగ్గుతుంది, అండ్ హెవీనెస్ తగ్గుతుంది, బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబాలన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతుంది, అండ్ నార్మల్గా లైక్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, లైక్ డ్రై వెజైనా విల్ బి దేర్, సో దట్ సిమ్టమ్స్ ఆల్సో విల్ బి కవర్డ్ అప్ బై దట్. వాళ్ళకు లూబ్రికేషన్ రావడం మొదలుపెట్టాయి అగైన్. సో దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ బై యూజింగ్ దిస్ మెడిసిన్. ఓన్లీ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఓకే, if you are having any sort of cyst in the uterus, otherwise maybe something like fibroids on the uterus, there are some very good treatments, and ఈ టైప్ ట్రీట్మెంట్స్ కొంతమందికి ఈవెన్ వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది అదే టైంలో, బాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ వైట్ డిశ్చార్జ్ అయితే కూడా దాట్ ఈస్ బిన్ ట్రీటెడ్ విద్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైం, 1 నెలలో వాళ్ళకు ఏదైనా తగ్గిపోతుంది వైట్ డిశ్చార్జ్. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. అండ్ మనకు మెడిసిన్స్ వాడడం వల్ల ఇది అన్ని ప్లస్ పాయింట్. అంటే ఇప్పుడు సపోజ్ లెట్ సే షుగర్ వచ్చేసింది ఒకరికి, మెడిసిన్స్ వాడుతుంటే వాళ్ళకు షుగర్ నార్మల్ ఉంటుంది, ఈజ్ అలైవింగ్ విత్ ఎ నార్మల్ వై, ఒక నార్మల్ మనిషిలకు వాళ్ళు బ్రతుకుతున్నారు. లేకపోతే షుగర్కు మనం ట్రీట్మెంట్ చేయకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఆర్గాన్స్ అన్ని పాడైపోయి లాస్ట్కు వాళ్ళు చచ్చిపోతారు. అదే జరుగుతుంది. సో ఈ టైప్ జరగకుంటే మనకు ఉండాలంటే మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే మెడిసిన్స్ వాడితే దానివల్ల ఏమవుతుందంటే ఈ టోటల్ సిమ్టమ్స్ కవరప్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్స్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇంకా మీకు ఏదైనా మెడిసిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్స్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఏదైనా సమస్యలతో బాధపడుతూ చెప్పుకోలేము అని అనుకున్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక క్వశ్చన్, ఆ క్వశ్చన్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. అందరికీ చూస్తూనే ఉండండి. BRK హెల్త్, సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా.